ఫైనాన్షియల్ ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఒక్క రూపాయైనా సృష్టించావా? జిఎస్టీ పడిపోయింది, జీడిపి 3. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన 1 year కంప్లీట్ చేసుకుంది. ఈ 1 yearలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఏమిటంటే జగన్ అంటే నమ్మకము, చంద్రబాబు నాయుడు అంటే మోసం. ఇది ప్రతిపక్షంగా మేము మాట్లాడే మాటలు కాదు. ఇది ద కామన్ మ్యాన్, ద బాటమ్ లెవెల్లో ఉండే ప్రజలు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఈరోజు చెప్తా ఉన్నారన్నమాట. నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క తనయుడు లోకేష్ గారు మా సూపర్ 6 కంప్లీట్ చేస్తామని చెప్పేసి భుజాలు ఎగరేస్తా ఉన్నారన్నమాట. కంప్లీట్ చేస్తారంట. డూ ఎనీవన్ బిలీవ్ ఇన్ ఇట్? ఎవరు దాన్ని నమ్ముతారు? ఎవరు దాన్ని విశ్వసిస్తారు? ఈ రోజుకి కూడా ప్రతిరోజు కూడా నా దగ్గరికి ఓ 10-20 కేసెస్ ఏమో మా అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం ఉందో మాకు రాలేదు, మాకు 300 యూనిట్స్ దాటలేదు, అయినా కానీ మా పేరును తొలగించారు. ఏ నామ్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టి ఈ వీళ్ళని తొలగించారో ప్రభుత్వం వారికి ఇంతవరకు తెలియజేయట్లేదు. ఇంతకుముందు జగన్ గారు ఉండేటప్పుడు సచివాలయాలు కలకల్లాడేవి. వెళ్తే అందరూ అక్కడేమో యంగ్స్టర్స్, అప్పుడే ఎంప్లాయ్మెంట్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే. ఎంతో ఆనందంతో, మంచి హాస్పిటాలిటీతో ప్రజల్ని రిసీవ్ చేసుకొని, వాళ్ళకి రాకపోతే ఏ కారణం వల్ల రాలేదు దాన్ని మళ్ళీ వెరిఫికేషన్ చేసి మళ్ళీ దాన్ని పెట్టి ఆ రకంగా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ లెవెల్, ఒక సాచ్యురేషన్ లెవెల్ తీసుకుని వచ్చారన్నమాట. ఎంతో ప్రేమగా, ఆప్యాయగా. ఈరోజు సచివాలయంకి వెళ్తే ఒక్క ఎంప్లాయ్ ఉండట్లేదు. వాళ్ళనేమో ఎన్నో కళలు కని ఎగ్జామ్స్ రాసి ఇంటర్వ్యూలు పాస్ అయ్యి సచివాలయం ఉద్యోగం అంటే వీఆర్ ది ట్రాన్స్మిటర్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ పీపుల్ అని వాళ్ళు జాయిన్ అవుతే వాళ్ళని ఈరోజు తీసుకుని వెళ్ళి పెన్షన్ పంచడానికి ఇలాంటి వాటికి వాడుతూ ఉన్నారన్నమాట. రేషన్ ఏమో ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ ఇళ్ళకి తీసుకుని వెళ్ళి వాడుతారు. అంటే ఎన్ని కళలు కానీ ఇది సచివాలయం సిబ్బంది మేము ట్రాన్స్మిటర్స్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ ది పీపుల్ అని చెప్పేసి, పబ్లిక్ అని చెప్పేసి జాయిన్ అయిన వాళ్ళ కళలన్నీ తుంచేసావే. ఇదేమి రాజకీయం నాకు అర్థం కావట్లేదు. ఏమంటే ఛాలెంజ్ అంట, విత్డ్రా చేసుకోవాలండి. ఆ రోజు లోకేష్ గారు 2000 రూపీస్, జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ది వాష్రూమ్స్, టాయిలెట్స్ అని చెప్పేసి దాన్ని కట్ చేస్తే నువ్వు ఎన్ని మాట్లాడినావు జగన్ గారికి? జీ ట్యాక్స్ అని చెప్పేసి, జే ట్యాక్స్ అని చెప్పేసి ఇలాగనా. ఈరోజు మరి నిన్ను కూడా ఏళ్ళైతే చూపిస్తుంది కదా, కబడ్దార్, లేదంటే మేమేమో కోర్టుకు వెళ్ళి యాక్షన్ తీసుకుంటాము అంటే ఇఫ్ యూ స్పీక్ ఇట్స్ రైట్యునెస్. ఇది ప్రతిపక్షం స్పీక్స్ ఇట్స్ రాంగ్, ఇట్స్ ఎలోమెన్. ఏమంటేనేమో గుండాలు, గుండాగిరి ఎవరు చేస్తామన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మొన్నేమో పొగాకు దాని మీద వెళ్తే కొన్ని లక్షల మంది ఆ రోజు వస్తారని చెప్పి అందరికీ తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ నాట్ ఏ
ఫోర్స్గా వచ్చిన లీడర్షిప్ కాదు కదా అతనికి. ఇట్స్ అ బార్న్ లీడర్. 41% ఓటు షేర్ ఉంది ఈ ఆంధ్రాలోని. అందులో మీకేమో యాంటీ ఇన్కంబరెన్సీ చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది. మళ్ళీ రాబోయే ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు. లక్షలాది మంది వస్తారు. దాంట్లో ఒక 50 మంది రౌడీ గ్యాంగ్నేమో మీ తెలుగుదేశం వాళ్ళని దూర్చి అది చూస్తా ఉన్నాం మీకు క్లియర్గానా. రాయి ఇసిరి ఆడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ వీళ్ళు పట్టుబడిపోకుంటానా. పోలీసులు పట్టుబడిపోవడానికి కాదు వాడు పరిగెట్టింది, మా వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టుబడకుండా ఉండడానికి కోసం పరుగులు తీసేయడం అన్నమాట. అంటే ఇట్స్ ఫ్యాబ్రికేటెడ్. అసలు ఎవరైనా సరే అంటే ఇట్స్ సాక్రిఫైస్ కాదా ఇది? అంటే వాళ్ళు కానీ దొరికితే ఏమవుతారండి? లక్షల మందిలోని ఒక్కొక్కరు జస్ట్ ఇలా ముట్టుకుంటే అప్పుడంలో నలిగిపోతారు కదా. అంటే వాళ్ళ ప్రాణాన్ని కూడా పణంగా పెడతా ఉన్నారు. ఈరోజు ఏంటంటే మా మీద బురద దానికోసం లా అండ్ ఆర్డర్నేమో సీనిస్తా ఉన్నది వైఎస్ఆర్సీపీ అని చెప్పడం కోసం అని చెప్పేసి. సో ఇది మేము ఖండిస్తూ ఉన్నాము. కంప్లీట్గా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. దుర్మార్గాలు ఇంకా అరాచకాలు అంటే చెప్పనవసరం లేదు. స్పైన్ సీలింగ్ ఎన్ను వణుగు పుట్టిస్తే ఇలాంటి కథలు వింటున్నాం. 6 సంవత్సరాల ఆడపిల్లల్ని మానభంగాలు చేయడం, ఎస్సీ పిల్లల్ని ముఖ్యంగా వాళ్ళనేమో ఎస్టీ పిల్లల్ని మానభంగాలు చేయడం ఈ టీడీపీ వాళ్ళు. ఏమి రాజ్యం ఏంటి నాకు అర్థం కావట్లేదు. లేని కేసెస్ ఏమో పెట్టడం. లా ఈజ్ నాట్ ఎ రెస్పెక్టర్ ఆఫ్ ఫ్రెండ్స్. నువ్వు చంద్రబాబు నాయుడు కదా, లోకేష్ కదా, గవర్నమెంట్లో ఉన్నావు కదా అని చెప్పి నీకు తొత్తిలా పనిచేయదు. లాకు అందరికీ అతీతంగా పనిచేస్తుంది. అందుకనే సుప్రీంకోర్టు ఈరోజు చూడండి ఏదైతే మా సీనియర్ జర్నలిస్ట్ సాక్షి జర్నలిస్ట్ని మీరేమో తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేస్తే ఆన్ వాట్ ప్రొటెక్ట్స్ యూ ఆర్ అరెస్టెడ్ అని చెప్పేసి చక్కగా క్వశ్చన్ ఇచ్చిందన్నమాట. సంబ్లడీ బాగా డిబేట్కి వెళ్ళి ఆడేదో నోరు పారేసుకుంటే వాడిని అరెస్ట్ చేయి. వాడిని అరెస్ట్ చేయి. We are with you. But how you can rub this for the anchor journalist ki కొమ్మినేని గారికి. సో ఇది మేము ప్రశ్నిస్తా ఉన్నాం అన్నమాట. రెడ్ బుక్ రాజ్యాంగం కదా ఇది. మరి అవే మనమేమో 1 ఇయర్కి నీ అరాచకాలు అంటే 200 పేజీలు వచ్చింది. అంటే 5 సంవత్సరాలకి 1000 పేజీలు వస్తుంది అరాచకాలు. పేజీలు కూడా పెరగచ్చు. మళ్ళీ 1000 పేజీలు అరాచకాలు వస్తాయి. మహిళలు చిన్నారులపై ఘోరాలు ఇంకా అది ఇంకా చెప్పలేమన్నమాట. బీహార్ మాదిరిగా చేసేసారు. అసలు ఏంటో నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎంత దారుణంగా ఫెయిల్ అవ్వలేదు. 40 years ఇండస్ట్రీ నేను ఒప్పుకుంటాను, ఇంత దారుణంగా ఫెయిల్ అవ్వలేదు. ఇట్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఈజ్ గెటింగ్ మిస్గైడెడ్ బై లోకేష్ అని చెప్పి నేనైతే అంటానన్నమాట. ఎందుకంటే చిన్నపిల్లడు, అతనికి ఏం తెలీదు. ఫోర్స్ బిగెట్స్ ఫోర్స్. ఈరోజు నువ్వు ఫోర్స్ అప్లై చేస్తే తర్వాత మళ్ళీ అదే ఫోర్స్ నిన్ను ఎంటాడుతుంది అన్నమాట. అది పుట్టిస్తుంది, ఫోర్స్ని మళ్ళీ పుట్టిస్తుంది అన్నమాట. మనిషి నైజం అది. అందులో జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఏబిఎన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడానేమో చంద్రబాబు నాయుడు అంటున్నారు అన్నమాట, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారేమో అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ కూడా అని చెప్తుంటాను. అందుకనే ఇది బిజినెస్ పీపుల్ ఏమో రావట్లేదు, అతను మళ్ళీ వచ్చేస్తాను అంటే ఇతనికి కూడా మళ్ళీ వచ్చేస్తారని. ఓకే, ఇట్స్ వాస్తవం. రాకంటూ ఉంటారు. అతను ఈజ్ అన్ ఎమర్జ్డ్ లీడర్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని
నరాల్లో ఉంచుకునే లీడర్ అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతిదీ కూడా కలెక్టరేట్లో మీటింగ్ పెట్టారా పవన్ కళ్యాణ్ ఇక్కడ యాజ్ అ డిప్యూటీ మినిస్టర్, డిప్యూటీ సీఎం అంటే నిన్ను కార్నర్ చేస్తా ఉన్నారు. సచ్ ఎ బిగ్ ఈవెంట్, గ్లోబల్ ఈవెంట్, 62 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న ఈవెంట్ అన్నమాట ఈరోజు. అలాంటి ఈవెంట్ నేను చాలా దూరంగా పెట్టారన్నమాట. అంటే నేను ఒక ఫ్లెక్సీగా వాడుకుంటామన్నారు తప్పించి ఇంకేమీ లేదంతనే. హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్